హలో ఫుడీస్, వెల్కమ్ టు ఐఎమ్ కిచెన్ ఛానల్. ఈరోజు మనం చికెన్ పకోడీని క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ క్లీన్ చేసుకున్నటువంటి బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను నేను. అది మిక్సింగ్ బౌల్లో వేసి పెట్టుకున్నాను. చూడండి, చికెన్ మొత్తం బోన్లెస్ చికెనే. నీట్గా కడిగేసుకోవాలి. అలాగే దాంట్లో కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసాను. అలాగే కొంచెం ఎంత క్వాంటిటీలో కార్న్ఫ్లోర్ తీసుకున్నామో ఒక స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే కొంచెం మైదా, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొంచెం ధనియా పొడి అలా వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా బ్లాక్ పెప్పర్ పొడి దంచిపెట్టి వేసుకున్నాను. బ్లాక్ పెప్పర్ని కొంచెం ఘాటుగా ఉంటుంది కదా. అలాగే కొంచెం చికెన్ మసాలా, అలాగే కొంచెం కాజు జీడిపప్పుని అలా వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే ఫ్రెష్గా ఉన్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొద్దిగా పసుపు, కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు కారం అలా వేసేసుకోవాలి. అలాగే కొంచెం ఫుడ్ కలర్ అండి, అది రెడ్ కలర్ని వేస్తాను. కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా మనకి. అలాగే కొంచెం పుదీనా ఉంటే కొత్తిమీర కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. అలాగే కొద్దిగా కర్డ్, ప్యాకెట్ పెరుగు అయితే చిక్కగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. అలాగే ఒక నిమ్మ చెక్క చిన్న సైజులో తీసుకున్నాను. నేను తక్కువ చేసుకున్నాను కాబట్టి కొంచెం కొంచెం వేసుకున్నాను. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్, కొంచెం ఆయిల్ అలా వేసేసుకోవాలి. అలా వేసేసుకొని మిక్సింగ్ బౌల్లో మొత్తం ఇప్పుడు అన్నీ బాగా కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలండి. చూడండి నేను ఎలా కలుపుకుంటున్నాను. మొత్తం ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి, అన్నీ కలిసేలాగా. సూపర్ టేస్ట్ వచ్చిందండి. చాలా క్రిస్పీగా వచ్చింది. మొత్తం కలిపేసుకున్నాం కదా, దాన్ని అలా లిడ్తో క్లోజ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో మనం ఒక 30 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అయితే పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి మనకి చాలా సాఫ్ట్ అయిపోయింది. చూడండి మీకు చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా వచ్చేసింది. పీస్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. హాఫ్ అన్ అవర్ తర్వాత చూసాను. ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయినటువంటిది కొంచెం లోతుగా ఉన్న కళాయిని పెట్టుకోండి. మనకి ఆ ముక్కలు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని అయితే మనం పోసుకోవాలి. పోసుకొని కొంచెం హీట్ ఎక్కించాలి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేషన్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ని, చికెన్ పీసెస్ని అలా వేసేసుకోవాలి ఒక్కొక్కటి విడివిడిగా. చూడండి మొత్తం విడివిడిగా వేస్తున్నాను అన్నీ కూడా. చాలా క్రంచీగా వచ్చిందండి పకోడీ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. మేము భలే ఎంజాయ్ చేసాం తింటూ. మీరు కూడా ఇలా నేను చెప్పే విధంగా ట్రై చేయండి. బాగా ఎంజాయ్ చేస్తారు టేస్ట్ని అయితే మాత్రం. చాలా బాగుంది. స్నాక్ ఐటెంలా బాగుంటుంది. ఎవరైనా రిలేటివ్స్ వచ్చారంటే అప్పటికప్పుడే చేయడానికి చాలా బాగుంటుంది, వాళ్ళకి స్నాక్స్ పెట్టడానికి. మొత్తం అన్నీ కూడా అలా వేసేసుకోవాలి. ముందైతే దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. లోపలంతా ఉడకాలి కదా, బాగా మ్యాగ్నేషన్ అయ్యింది కాబట్టి చాలా తొందరగానే మనకు ఫ్రై అయిపోయింది. బాగా లోపల కూడా ఉడికిపోయింది ముక్కంతా కూడా. చాలా బాగుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి వీడియోస్ని అయితే. మా ఐఎమ్ కిచెన్ని ఆదరించండి. మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాము. అంతా కూడా అలా కిందంతా ఫ్రై అయిన తర్వాత ఒకసారి అలా తిప్పేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా అన్నీ తిప్పేసుకొని మీడియం ఫ్లేమ్లో అలా ఫ్రై చేసుకోవాలి. చూడండి మొత్తం అన్నీ కూడా తిప్పేసుకున్నాను.
మొత్తం అన్నీ తిప్పేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి. కొంతవరకు మీడియం ఫ్లేమ్లో అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే రెడ్డిష్ కలర్లో మంచి కలర్లో వస్తుంది పకోడీ. చూడండి, సూపర్ వచ్చిందండి పకోడీ మాత్రం. అది తింటుంటే మంచి టేస్ట్, సూపర్ ఉంది. చూడండి, మన పకోడీ ఇంకా రెడీ అయిపోయింది. తీసేసి పక్కన పెట్టుకోవటమే. సర్వింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇంకా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా, మీరు వెంటనే ఇలా ట్రై చేసేసి తినేయండి. చాలా బాగుంది. మా వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.